ఏపీలో ఎన్నికల హింసపై సిట్ బృందం జెట్ స్పీడ్తో ముందుకెళ్తోంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై దర్యాప్తు ముమ్మరం చేసింది. మాచర్ల, గురజాల, నర్సరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన సిట్ బృందాలు హింస జరిగిన ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. అల్లర్లు జరిగిన చోట నమోదైన ఎఫ్ఐఆర్లు అలాగే సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు సిట్ అధికారులు. అవసరమైన చోట అదనపు ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది సిట్. అయితే సిట్ దర్యాప్తుతో భయాందోళనకు గురైన కొంతమంది అనుమానితులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మరికొంతమంది హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్ళినట్టుగా సిట్ గుర్తించింది. రేపు ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు సిట్ సారథి వినీత్ బ్రిజ్లాల్. అదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి. సో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారనేది ఖచ్చితంగా తెలుస్తుందని చెప్తున్నారు. వాళ్ళని గుర్తించే పనిలో సిట్ అధికారులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏం జరుగుతుంది మొత్తానికి, అప్డేట్స్ ఏంటి? హరి, ఈసీ చాలా స్పష్టంగా చెప్పింది. ఈ మాసివ్ ఇన్సిడెంట్స్లో ఎవరున్నా కూడా ఖచ్చితంగా విపక్షించవద్దు. సిట్ అధికారులు 2 రోజుల్లో కీలకమైనటువంటి నివేదిక ఇవ్వాలని కోరిన నేపథ్యంలో నిన్నంతా కూడా సిట్ అధికారులు 4 నియోజకవర్గాలు 4 ప్రాంతాల్లో కూడా పూర్తిగా దర్యాప్తు జరిపారు. నిన్నంతా దర్యాప్తు జరిపినటువంటి అధికారులు ఎవరైతే ఈ ఇన్సిడెంట్స్లో పాల్గొన్న వారిని గుర్తించేటువంటి పనులు అయితే పడ్డారు. మాసివ్ ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి ఎక్కువ మంది పాల్గొన్నారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో సెల్ టవర్ లొకేషన్లు కూడా తీస్తున్నారు. అయితే వాళ్ళంతా కూడా ఆయా ప్రాంతాలకు చెందిన వారైనా బయట నుంచి ఎవరైనా వ్యక్తులు వచ్చారన్న కోణంలో అయితే ప్రస్తుతానికైతే విచారణ జరుపుతున్నారు. దాదాపుగా అన్ని ఎఫ్ఐఆర్లు కూడా సిట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పెద్ద పెద్ద ఘటనలు జరిగినప్పుడు, మనుషులు ప్రాణాలు పోయేటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు చిన్న చిన్న సెక్షన్ల ద్వారా ఏమైనా కేసులు కట్టుంటే కనుక ఆ కేసులకు సంబంధించి కూడా మరోసారి పరిశీలించి ఆ పెద్ద సెక్షన్లు కట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని బృందాలు ఇప్పటికే మొదటి రోజు అంతా కూడా ఘటన జరిగినటువంటి ప్రాంతాలను పూర్తిగా పరిశీలించాయి. ఆ రోజు కలెక్ట్ చేసినటువంటి సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ కావచ్చు, మీడియాలో వచ్చినటువంటి వార్తలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అన్ని ఎవిడెన్స్ను కలెక్ట్ చేసినటువంటి సిట్ బృందం మరిన్ని ఎవిడెన్స్ను కలెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా క్లూస్ టీమ్ సంబంధించినటువంటి హెల్ప్ కూడా తీసుకుంటుంది. అలాగే గురజాల, మాచర్ల, నర్సరావుపేట, చిత్తూరు, చంద్రగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి అన్ని ఘటనలకు సంబంధించి కూడా ఎవరైతే స్థానిక నాయకులు ఉన్నారో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా కొంతమంది హౌస్ అరెస్ట్లు ఉంచినప్పటికీ కూడా వారందరూ కొంతమంది హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అయితే అక్కడి నుంచి ఎవరితో కాంటాక్ట్లు ఉన్నారో ఇక్కడ ఉన్న వ్యక్తులను ఊరు విడిచి వెళ్ళిపోవాలని ఎన్నికల రిజల్ట్ వరకు కూడా దొరకకుండేందుకు కూడా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. వారి పట్ల కూడా నిఘా అయితే పెట్టిన పరిస్థితి ఉంది. కొంతమంది సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ద్వారా కూడా గుర్తించి వారికి స్కైప్ ద్వారా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. వారిని స్కైప్ ద్వారా ఇంటరాగేషన్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే వారి కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. వినీత్ బ్రిజ్లాల్ ఈ రోజు సాయంత్రానికి కానీ రేపటి కానీ ఎలక్షన్ కమిషన్కు పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఇన్సిడెంట్ జరిగిన ముందు రోజు ఎవరెవరు ఎక్కడున్నారు, ఎవరి ఆదేశాలతో చేశారు, పాత్రదారులు ఎక్కువ మంది కనిపిస్తున్నా కూడా సూత్రధారులు ఎవరైనా కోణంలో కూడా సిట్టు విచారణ జరుగుతుంది. ఇందులో భాగంగానే మాచర్ల, గురజాలకు సంబంధించి కొంతమంది వ్యక్తుల కీలక సమాచారం కూడా తెలుసుకున్నారు. దానికి సంబంధించి కూడా సిట్కి పూర్తి స్థాయి నివేదిక అధికారులు ఇచ్చిన తర్వాత సిట్ ఎలక్షన్ కమిషన్కు నివేదిక ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే అమర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.